హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ధనీస్ కిచెన్. ఈరోజు డ్రై ఫ్రూట్స్ చిక్కీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. డ్రై ఫ్రూట్స్ అనేవి పిల్లలకి చాలా హెల్దీ కదా, కానీ కొంతమంది పిల్లలు కొన్ని డ్రై ఫ్రూట్స్ తినలేరు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వారికి ఇలా చిక్కీ చేసి మనం ఇచ్చామంటే ఈజీగా పిల్లలు లైక్ చేస్తూ తింటారు. సో మనం ప్రాసెస్లోకి వెళ్తే ఒక కళాయిని తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు జీడిపప్పుని, అలాగే 1 కప్పు బాదం పప్పుని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి అన్నిటిని కూడా. అలాగే 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు పిస్తా పప్పుని యాడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా దోరగా ఏగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 50% ఫ్రై అయిన తర్వాత మనం పుచ్చకాయ గింజలని యాడ్ చేసుకోవాలి, ఒక 1/4 కప్పు. అలాగే ఒక 1/4 కప్పు నల్ల నువ్వులు, అలాగే ఒక 1/4 కప్పు తెల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం అయితే 1.5 కప్పు బెల్లం సరిపోతుందండి. 1.5 కప్పు బెల్లంకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బాగా బెల్లం కరిగేదాకా కరిగించుకొని ఏమైనా నలకలు ఉంటే వడకట్టి మళ్ళీ ఆ సిరప్ని యాడ్ చేసుకొని తీగ పాకం వచ్చే వరకు దీన్ని తయారు చేసుకోవాలండి. ఈ బెల్లం సిరప్ని మనకి తీగ పాకం రావాలి, వాటర్లో వేసుకుంటే ఒక బౌల్ లాగా రౌండ్ వస్తే సరిపోతుంది. పాకంని అలా అడ్జస్ట్ చేసుకోవాలి. పాకమే ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం ముదురు పాకం అయినా మనకి చిక్కీ అనేది గట్టిగా అయిపోతుంది. సో ఇలా వాటర్లో వేసుకుంటే మనకి ఇలా చిన్న బౌల్ లాగా వస్తే సరిపోతుంది మన చేతికి. ఇలా వచ్చిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి దీన్నంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని దీని అంతటిది పలచగా చేసేసుకొని పైనుంచి కొంచెం తడి చేసుకొని చేతిని కొంచెం అద్దినట్టు అనాలండి. డ్రై ఫ్రూట్స్ అనేవి చదరంగా కొంచెం ఇలా అద్దితే మనకి అంత స్టిక్ అయినట్టుగా సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం కావాలనుకుంటే ఇలా లడ్డూలైనా చేసుకోవచ్చండి, లేదా ఇలా చిక్కీ అయినా చేసుకోవచ్చు. ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ని బోర్లించి కొంచెం పైనుంచి మనం తట్టామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా మనం ఎంత కావాలనుకుంటే పిల్లలకి ఇచ్చే విధంగా అలా చిన్న చిన్న పీసెస్గా రెడీ చేసుకొని లంచ్ బాక్సెస్లో, అలాగే స్నాక్స్కి ఈవినింగ్ అయినా అలాగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందంటే. ఎన్నో పోషక విలువలున్న ఈ డ్రై ఫ్రూట్ చిక్కీని మీరు తయారు చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.